కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. ప్రభుత్వం తోలు తీస్తానంటున్నారు కేసీఆర్ ముందు ఇప్పుడు రెండు కఠిన సవాళ్లు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్కు ఇప్పుడు కవిత గండంలా మారారు. కవిత ఇష్యూలో కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతోంది? స్పందించక తప్పని పరిస్థితి ఉంటుంది ప్రజల్లోకి వస్తే. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి అసెంబ్లీకి రావట్లేదు అనే బ్యాడ్ ఇమేజ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కేసీఆర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ రెండు సవాళ్లను కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు అనే చర్చ ఓవైపు కనిపిస్తోంది. మరోవైపు మరొక రెండు ప్రశ్నలు కూడా ఉన్నాయి, చాలా కీలకమైనవి. ఇన్ని రోజులు బయటికి రాని కేసీఆర్ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రెండు రకాలుగా దీన్ని చూడాలి. ఒకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అలాగే సర్పంచ్ ఎన్నికల్లోనూ బలమైన పోటీ ఇవ్వగలిగింది బీఆర్ఎస్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకు ఎలాగో మంచి ఊపు వచ్చింది, ఇప్పుడు నేను వస్తే ఇంకొంచెం మళ్ళీ ఆ పాత ఊపు మళ్ళీ వస్తుంది, ప్రజల్లోకి పూర్తి స్థాయిలో పార్టీ మళ్ళీ ఒకసారి వెళ్ళగలుగుతుంది, తన అవసరం ఈ టైంలో ఉంది అని భావించారా? లేకపోతే తాను లేకపోతే ఇక కష్టం అని భావించి బయటకు వచ్చారా? ఈ రెండు కోణాల్లోనూ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఓవైపు హరీష్ రావు, కేటీఆర్ చాలా సమర్థవంతంగా నడిపించగలుగుతున్నాం అని చెప్తున్నారు. కానీ కేసీఆర్ ఉన్నప్పటి ఆ ఫ్లేవర్ ఇప్పుడు కనిపించడం లేదని కొంతమంది భావిస్తున్నారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని కేసీఆర్ రాక తప్పలేదా? కేసీఆర్ వస్తే తప్ప ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని భావించారా? లేకపోతే ఆల్రెడీ కొంతవరకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో మంచి బలం కనపడింది, ఇలాంటి టైంలో తాను వస్తే ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టొచ్చు, చాలా బలంగా ఫైట్ చేయొచ్చు అనే ఆలోచన ఉందా? ఏది ఇక్కడ ఏ కోణంలో చూడాలి ఈ విషయాన్ని అనేది ఒకటి. మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారు, కానీ ఇది ఎంతవరకు రాబోతున్న 3 ఏళ్ల పాటు కేసీఆర్ ఇలాగే ఉండబోతున్నారా? ప్రజల్లో యాక్టివ్గా ఉంటారా? వరుసగా ప్రెస్ మీట్లు పెడతారా? ఇష్యూస్ అన్నిటి మీద ఫైట్ చేయబోతున్నారా? లేకపోతే ఇప్పటి వరకు ఈ కొన్ని ఇష్యూస్ మీద, ఇప్పుడు వాటర్కి సంబంధించి, నీటి సమస్యకు సంబంధించి, నీటి దోపిడీ జరుగుతుంది తెలంగాణకు అని చెప్పి ఆ విషయం మీద నేను ఫైట్ చేస్తాను, ప్రజల్లోకి వెళ్తానని చెప్తున్నారు, ప్రభుత్వం మీద యుద్ధం చేస్తానంటున్నారు. ఇంతవరకే ఫైట్ చేసి ఈ సభలు పెట్టేసి 2-3 సభలు పెట్టేసి చూసుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తారా? మళ్ళీ రెస్ట్లోకి వెళ్తారా? అంటే ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అనేది కూడా మనం నిన్న చూసాం. ఆయన తెలంగాణ భవన్లోకి ఎంటర్ అయ్యే సమయంలో చాలా నీరసంగా, చాలా నిదానంగా కనిపించారు. వయసు పైన పడుతుంది, లెగ్కి సర్జరీ అవ్వడం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అప్పటితో పోల్చుకుంటే చాలా వరకు కోలుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో కోలుకున్నారా? ఇంతే ఎనర్జెటిక్గా కొనసాగలుగుతారా? లేకపోతే అప్పుడప్పుడు వచ్చి అవసరమైన టైంలో చూసుకొని మళ్ళీ వెళ్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. సో వీటి గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఒక్కసారి కేసీఆర్ ఏం మాట్లాడారు, కొన్ని ముఖ్యమైన అంశాలు ఒకసారి ఆయన మాటల్లో చూద్దాం. కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నీరు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకొకటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇక రాక తప్పలేదు, ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి, ప్రభుత్వం ఎండగడతాను ప్రభుత్వాన్ని అంటున్నారు. బాగానే ఉంది. మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, కేసీఆర్ రావడం అనేది బీఆర్ఎస్ కార్యకర్తలకి ఒక మంచి జోష్నిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా మరొకసారి పార్టీ వైపు చూస్తారు ఖచ్చితంగా కేసీఆర్ వస్తే.
ఇది ఒక పాజిటివ్ అంశం అయినప్పటికీ ఎన్నో డౌట్స్ ఇక్కడ కనపడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తారా లేదా, అసెంబ్లీకి వెళ్ళడం లేదని కాంగ్రెస్ పెద్ద ప్రచారం చేస్తుంది. అలాగే కవిత విషయంలో ఏం మాట్లాడతారనే ఒక ప్రశ్న ఉంది. అసలు ఇప్పుడే ఎందుకు వచ్చారు అనే ప్రశ్న వచ్చినప్పుడు రాక తప్పదు అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఇక నేను రాకపోతే ఇక్కడి నుంచి కష్టం అని చెప్పి భావించారా, లేకపోతే ఆల్రెడీ కొంత బూస్ట్ వచ్చింది కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఇంకొంచెం ముందుకు నెట్టగలుగుతాం, ఇప్పుడైతేనే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి భావించారా? ఎలా చూడాలి ఈ ప్రశ్నలన్నింటినీ కూడా? అన్నిటికి మించి కొనసాగుతారా, లేదంటే అప్పుడప్పుడు ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వచ్చి మళ్ళీ వెళ్తారా? ఈ ప్రశ్నలన్నీ చాలా వస్తున్నాయి. సో ఏం చర్చ నడుస్తుంది మధు? మీరు అన్ని పార్టీలని కలుస్తూ ఉంటారు, అసలు పార్టీల్లో ఏం చర్చ నడుస్తుంది, బీఆర్ఎస్లో ఏం చర్చ నడుస్తుంది? ఎగ్జాక్ట్లీ, జనరల్గా కేసీఆర్ ఆరోగ్యం పైన మొదటి నుంచి కాస్త చర్చ కొనసాగుతుంది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత హిప్ సర్జరీ అయిందో, బోన్ రీప్లేస్మెంట్ అయిందో, తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం కోలుకోలేరు, ఆయన అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. రెగ్యులర్గా ఏఐజీ హాస్పిటల్, యశోద హాస్పిటల్కి చెకింగ్స్ కోసం వస్తూనే ఉన్నారు. సో గతంలో లాగా కేసీఆర్ ఆరోగ్యం సహకరించట్లేదు అనేటువంటి చర్చ జరుగుతూనే ఉంది. దానికి తోడు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున దాడి ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి అయితే ఒక మెట్టు ఇంకా ముందుకొచ్చి ఒక స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్లోనే సమాధి అవుతుంది, ఆయన ఆరోగ్యం సరిగా లేదు అనేటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టడంలో భాగంగానే కేసీఆర్ బయటికి వచ్చినట్టుగా నిన్న చాలా స్పష్టంగా కనిపించింది. ఒకటి మేజర్ టైం బాండింగ్, 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఇచ్చిన హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉందో మీకు సర్దుకోవడానికి, కొత్త ప్రభుత్వం మీరు శాఖల గురించి కానీ పూర్తిస్థాయి సమాచారం తీసుకొని గాడిలో పడడానికి సమయం అయిపోయింది అనేటువంటిది 2 అంశాలు చెప్పడానికి కేసీఆర్ బయటకు వచ్చారనేటువంటి చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు కేసీఆర్ ఆరోగ్యం మెరుగైంది, కేసీఆర్ మునుపటిలా యాక్టివ్గా ఉండనున్నారు అనేటువంటిది చెప్పడంలో భాగంగా మరొకటి ఆయన బయటకు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగితే దాదాపు మొత్తం సమావేశం అయిపోయేంత వరకు 3 గంటల సేపు, స్టార్టింగ్ మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి 3 గంటల మీటింగ్ అయిపోయేంత వరకు కేసీఆర్ నిలబడే ప్రసంగించారు. నిన్న లోపల కార్యకర్తలకు సంబంధించినటువంటి, తర్వాత నాయకులకు సంబంధించినటువంటి వారందరితో కూడా, అంటే దాదాపు 3 గంటలు మొత్తం నిలబడి వారందరికీ వివరించే ప్రయత్నం చేస్తారు, అనేక అంశాలు ప్రస్తావించారు. సో ఆయన యాక్టివ్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, 3 గంటలు నిలబడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన మునుపటిలా యాక్టివ్ అవుతున్నారు. గతంలో పాత కేసు